ఈరోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు ఇంట్లో కూర్చొని. సో మళ్ళీ పవన్ కళ్యాణ్ ఒక రిపోర్ట్ అడిగాడు, అసెంబ్లీలో 11,000 మందిగా మాట్లాడుతున్నారు అన్నట్టు అన్నాడు పవన్ కళ్యాణ్. సో జగన్ భయపడ్డాడు, పవన్ కళ్యాణ్ భయపడ్డాడు అని చెప్పేసి సింగిల్ వర్డ్ లో చెప్పాడు జగన్. మీరు ఇంకా అనకూడదు, కానీ పవన్ కళ్యాణ్ భయపడ్డాడు, అది చేశాడు ఇది చేశాడు అంటే బాగుండదు. మీరు ఒక రాష్ట్రానికి పనిచేసిన ముఖ్యమంత్రి గారు కాబట్టి, మీరు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి అది మీకు సంస్కారం అనిపించుకోదు. ఒకటి, ఇలాంటి మాటలు మాట్లాడకుండా బాగుంటుంది. పక్కనున్న జనాల మనోభావాలు దెబ్బతింటది. భయపడ్డాడు, అది చేశాడు ఇది చేశాడు. ఎందుకు భయపడతాడు? మీరు ఏం చేస్తే భయపడతాడు? చెప్పండి. మీరేమన్నా యుద్ధాలు చేశారా రాష్ట్ర ప్రజల కోసం? లేకపోతే ఏమన్నా పోరాటాలు చేశారా? లేకపోతే ఏదన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి లేకపోతే రాష్ట్ర జనాలకు అందించారా? అభివృద్ధి చేసి అందించారా మిమ్మల్ని చూసి భయపడటానికి? ఇవన్నీ ఆలోచన లేని మాటలు. ఒకటి మాత్రం చెప్పగలను, ఆలోచించే వాళ్ళు ఎవరు మాట్లాడరు. పేదవాళ్ళ కోసం ఆలోచించే వాళ్ళు ఇవన్నీ మాట్లాడరు. ఒకటి, కరెక్ట్గా ఒక సీఎంకి కావాల్సింది ఏంటి? ఆలోచనతో అనుసరించడం. మీరు ఒక సీఎంగా పనిచేసిన వాళ్ళు మమ్మల్ని చూసి భయపడ్డారని అంతవరకు కరెక్ట్. ఎలక్షన్ ముందు మమ్మల్ని చూసి మీరు భయపడ్డారా? చెప్పి మరి తొక్కాడు ఆ లెక్కన మావాడు. మరి మేము చెప్పాలా? మరి గుర్తుపెట్టుకో, తల మీద కాలేసి తొక్కుతాం కదా, అప్పుడు తెలుసుద్ది మేమంటే ఏంటని. మరి దానికి మీరు భయపడ్డారా? చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. సమస్యలు అనేది ఆలోచించి ప్రజలకు ఏం కావాలో మీరు మాట్లాడాలి, కానీ ప్రజల సమస్యలు ఏంటో. మీకు ఇంత డబ్బు ధనము, మీరు ఐశ్వర్యంలో గొప్పవాళ్ళు, ప్రతి డిస్ట్రిక్ట్ ఒక 100 కోట్లు ఖర్చు పెట్టే కెపాసిటీ ఉన్న వాళ్ళు, మీరు ఒక రూపాయి ఇచ్చేదానికి వెనక ముందు అవుతున్నారు. 1300 కోట్లు పెట్టి 13 జిల్లాల్ని డెవలప్ చేయలేకపోతున్నారు. ఏమన్నా అంటే ప్రభుత్వం ఎందుకుంది, అదెందుకుంది, ఇదెందుకుంది, మాకు భయపడ్డారు, ఇది చెప్పడానికా? ఇలా మాట్లాడితే నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా డిపాజిట్లు కూడా రావండి. నేను చెప్తున్నాను కదా, ఆయన టార్గెట్ చంద్రబాబు గారు కాదు, ఆయన టార్గెట్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ విడతీస్తే, పవన్ కళ్యాణ్ దూరం చేస్తే మనం గెలవచ్చు అనుకుంటున్నా. అది మీ భ్రమ సార్. నేను ఒకటే చెప్తున్నా, ఇంతకు ముందు మీ ఈ ఎత్తుగడకి ఇంతకు ముందు ఉంటే బాగుండేది. ఇప్పుడు ఆయన సింగిల్గా వెళ్ళినా గెలవగలడు అన్న సంగతి ఆయనకి తెలుసు. ఓకేనా? మీరు అధికారంలోకి వచ్చిన కేంద్రం పైన అధికారంలో బీజేపీ ఉంటది. మీరు ఆయన ఎంటికి కూడా టచ్ చేయలేరు. బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నంత వరకు ఆయన్ని టచ్ చేయాలంటే ఇంకొక గవర్నమెంట్ దిగొచ్చినా, మీకు 10 గవర్నమెంట్లు సాథ్ ఇచ్చినా కూడా ఆయన్ని సపోర్ట్ మీరు ఏం చేయలేరు. ఒకటి, ఈ జనాల్లో ఉన్న వాళ్ళే టీడీపీ జనాలు, బీజేపీ జనాలు, కాంగ్రెస్ జనాలు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి రేపు ఓట్లు వేయాల్సిన వాళ్ళు వీళ్ళందరూ వేస్తేనే మీరు సీఎం అవుతారు. ఇలాగా మీరు భయపడ్డారు గీపడ్డారు అంటే ఉన్న ఓట్లు కూడా పోతాయి. మీ లెక్కలో చెప్పాలంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు ఇది కరెక్ట్ కాదు. మీరు ఒక చదువుకున్న వ్యక్తి మరి ఏందో నాకు తెలీదు. మీ ఆలోచన అయితే ఇది కరెక్ట్ కాదు. పాదయాత్ర చేస్తే ఆయన దెబ్బతింటాడు మేడం. నేను చెప్తున్నాను కదా, పాదయాత్ర చేస్తే జనాలు నిందిస్తాం మొదలు పెడతారు. మీరు ఏం చేశారని అడుగుతారు. మీరు ఎందుకు మద్యం తీసేస్తారన్నారు, తీయలేదంటారు. యూత్ ఎవరైతే చదువుకున్న విద్యార్థులు నిరాహార దీక్షలు చేస్తారు. నిరాహార దీక్షలు చదువుకున్న విద్యార్థులు ఏం చేస్తారంటే ప్రత్యేక హోదా ఎక్కడా అని అడుగుతారు. అలాగే జనాలు అందరూ అడుగుతారు. ఇప్పుడు ఈ రోజు ఎలాగ పని చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నప్పుడు, రేపు మీరు పాదయాత్ర చేస్తే మిమ్మల్ని అడిగితే తప్పేంటి? అంటే మీరు ఒక్కళ్ళే మంచి చేసేవాళ్ళు, పక్కన వాళ్ళంతా చెడ్డోళ్ళా? ఎలాగది? కరెక్ట్ కాదు. ఏదైనా సరే ఆలోచించి మాట్లాడండి. మీరు భయపడ్డారు, మీరు తోక మురిచారు అని మాట్లాడారనుకో, మేము తొక్కేసాము, మేము నేలకు పడుకో పెట్టేసాము, జీవితంలో సీఎం చెయ్యము అని చెప్పి మాట్లాడతాం. వేసే ఓటు కూడా వెయ్యం. తర్వాత నేను బై మిస్టేక్గా చెప్తున్నాను, మీరు ఏమన్నా అనుకోండి, మీరు పవన్ కళ్యాణ్ని పల్లెత్తి మాట అంటే జీవితంలో ఒక ఓటు పడదు మీకు. చెప్తున్నా, పని చేసేవాడిని తిట్టడం కరెక్ట్ కాదు, పని చెయ్యనోని తిట్టండి, ఒక అర్థం బర్థం ఉంటుంది. అది. థ్యాంక్ యూ. జగన్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినాడు. ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ 11 మంది ఎమ్మెల్యేలకి భయపడ్డాడు అని చెప్పి ప్రెస్ మీట్ లో చెప్తున్నాడు. ఏమంటారు, నిజంగా పవన్ కళ్యాణ్ భయపడ్డాడా? పవన్ కళ్యాణ్ ఎందుకు భయపడతాడండి? ముందు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చూసి ఎలా భయపడాలి? కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చూసి భయపడాలి, లేదా పవన్ కళ్యాణ్ జెండాను చూసి భయపడాలి. పవన్ కళ్యాణ్ భయపడే సమస్య లేదు. ఎన్నో చూసి వచ్చాడు పవన్ కళ్యాణ్. ఇలాంటి బెదిరింపుకి సింహం వెనక అడుగు వేసిందంటే
అది భయపడినట్టు కాదు, ఎప్పటికైనా వేట ఉంటది. అంటే ఇప్పుడు ఆయన అసెంబ్లీకి వచ్చి వీళ్ళు మాట్లాడట్లేదు కదా, మరి దాని గురించి ఏమంటారు? వైసీపీ అసెంబ్లీకే రావట్లేదు కదా మరి. అవును రావట్లేదు, అంతే కదా. ఇప్పుడు ఎవరు భయపడ్డారో మీకే తెలిసిపోద్ది ఆటోమేటిక్ గా. ఇలా ఆయన భయపడ్డారు చేశారంటే కరెక్ట్ కాదు, అది మాటలే తప్పది. అంటే పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అన్నాడు కదా, మరి వైసీపీ వాళ్ళు 11 మంది ఉన్నా 11,000 మందితో సమానం అని, మరి అప్పుడేమంటారు? 11 మంది ఉన్నా 10,000 మంది ఉన్నా ఏంటంటే పందులు ఎన్నో గుంపుకు వస్తాయి, సింహం సింగల్ గానే వస్తది కదా. ఆ దృష్టిలో అని ఉంటాడు మా అన్నయ్య పవన్ కళ్యాణ్. అంతేగాని ఆ సింహాలని అనలేదు కదా. ఎంతమంది వచ్చినా పవన్ కళ్యాణ్ ఒక అడుగు చాలు, అయితే ఆయన జెండా చాలు, ఆయన రావాల్సిన అవసరం లేదు. అది మరి ఏపీ రాజకీయం గురించి ఏం చెప్తారు? ఏం చెప్తామండి, అన్ని మంచి పనులు చేస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేది కూడా పవన్ కళ్యాణ్. అది అంటే మరి పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సీఎం గా ఉన్నాడు, లోకేష్ కి సీఎం ఇస్తామంటున్నారు కదా. అది అది మనం మీరు అనుకుంటే కాదు కదా, జనాలు అనుకోవాలి కదా. జనాలు మొత్తం టీడీపీ ఆ టీడీపీ కానీ అన్న జనాలు అనుకోవాలి కదండి. నువ్వు నేను కాదు కదా, జనాలు. నువ్వు నేను ఓటేస్తే బాగుంది కదా, జనాలు అందరూ అనుకోవాలి కదా. ఎవరు రావాలని, మంచి పనులు ఎవరు చేస్తే వాళ్ళే వస్తారు, దాని తప్పే ఉంది. ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్, రోజా గారు కూడా మాట్లాడారు ఆ. పవన్ కళ్యాణ్ అంటే జగన్ అన్నాడు భయపడుతున్నారని. జగన్ ఇప్పుడు అన్నాడు మేము ఎప్పుడో చెప్పాము పవన్ భయపడుతున్నాడు మాకు, సో భయపడి పొత్తు పెట్టుకున్నాడు అని చెప్పి మళ్ళీ నేను ఈరోజు ఆఫ్టర్నూన్ చెప్పింది. దాని గురించి ఏమంటారు? ఆవిడ ఏంటండి, ఇప్పుడు ఈవెంట్లు లేవు, ఇంకా మైక్ ఉంది కదా, ఏది పడితే అది మాట్లాడుతుంది. రోజాక గుర్తు పెట్టుకోండి, పవన్ కళ్యాణ్ అన్ని సమస్య లేదు. మీరు ఎంతో చిరంజీవితో ఎన్నో సినిమాలు చేశారు కాబట్టి మీకు ఆ గౌరవం ఉంది. అది మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగోదు. పవన్ కళ్యాణ్ అంటే పేర్ని నాని కూడా అన్నాడు అదే మాట. అందరికీ ఉంటదండి, ఇప్పుడు ఒకరికే కాదు అందరికీ ఉంటది. ఆయన ఎవరెవరు వచ్చి అన్నారో అందరికీ ఉంటది. ఇప్పుడే కాదు, కంగారు పడకండి, ముందు ఉంది ముసలి పండుగ. ఓకే, ఓవరాల్ గా ఇప్పుడు ఏంటంటే ఏపీలో వైసీపీ వాళ్ళు ఎంత మాట్లాడినా, ఎంత రిలీజ్ గా మాట్లాడినా, ఇప్పుడు ఎంత విమర్శించినా కూటమి నుంచి ఒక్కళ్ళు వచ్చి సమాధానం, అంటే జనసేన పార్టీ కూటమి అంటే టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, బట్ కూటమి నుంచి ఒక్క నాయకుడు వచ్చి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వట్లేదు. అసలు ఎందుకే ప్రభుత్వం జనసేన పార్టీ నుంచి నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ నేను ఒక్కడున్నా చెప్పాను కదండి, సింహం ఒకటి ఉంటే సరిపోదు కదా పవన్ కళ్యాణ్. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి ఎన్నో తిడుతున్నా కూడా ఎందుకు జనసేన గవర్నమెంట్ సైలెంట్ ఉంది? జనసేన పార్టీ సైలెన్స్ ఓపిక అండి, ఓపిక నశించిపోయింది అనుకో ఉంచిపోద్ది. సముద్రం ఎప్పుడు ఓపికగా ఉంటది, ఎప్పుడు కెరటాలు వచ్చి ఎప్పుడు ముంచేద్దో తెలియదు కదా. ఆ టైపు మా జనసేన పార్టీ. ఓకేనా, వైసీపీ నాయకులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? తప్పుగా మాట్లాడితే నాలుగు చీరేస్తామని చెప్తున్నాం. అది ఏదైనా మంచిగా మాట్లాడండి, మంచిగా ఉండండి. అది ఏం అభివృద్ధి జరగట్లేదు, ఎక్కడ జరుగుతుంది అభివృద్ధి అని అంటున్నారు. అది ఏసీలో పడుకొని పెగలేస్తున్నాడేమో, బయటకు వచ్చి తెలుస్తుంది ఎవరు మంచి పనులు చేస్తున్నారు ఎవరు చెడ్డ పనులు చేస్తున్నారు అన్నది. అది